డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాలా జైల్ గేట్లను బద్దలు కొట్టే ప్రయత్నం జరిగింది. ఖైదీలంతా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా సుమారు 129 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి షబానీ లుకో మంగళవారం ఎక్స్ లో తెలిపారు. వీరిలో 24 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మకాలా జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు సామూహికంగా ప్రయత్నించారని, ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగటంతో తొక్కిసలాట జరిగిందని, అదే సమయంలో కిచెన్లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారని మంత్రి షబానీ లుకో తెలిపారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఈ ఘటనలో అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతిందని అన్నారు. అయితే ఖైదీలు ఎవరూ తప్పించుకుని వెళ్లలేదని, తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారు మాత్రం మరణించారని జైలు అధికారులు వ్యాఖ్యానించారు. ఇక లోపలున్న ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది. తమకు బయట నుంచి భారీగా కాల్పుల చప్పుళ్లు వినిపించాయని చెప్పినట్లు తెలుస్తోంది.